नमो वासवाम्बायै नमः। మనం అల్పాహార విందు సంవత్సరం కావస్తుంది మనము కంటిన్యూ చేయబట్టి, అలాగే అమ్మవారి ఆశీస్సులతోటి ఎప్పుడు కంటిన్యూ చేయాలని చెప్పి ఇప్పుడు వాసవాంబ ప్రతి అమావాస్య రోజు కృష్ణానగర్ ఏ బ్లాక్ నందు మన వాటర్ రమేష్ గారి దగ్గర మనము ప్రతి అమావాస్యకి అల్పాహార విందు పెడుతున్నాము. ఇలా దినదినాభివృద్ధి పెరుగుతూనే ఉన్నారు. ఇంకా అమ్మవారి దయ వల్ల అందరికీ అందాలి, అందరూ హ్యాపీగా తినాలి, అందరితోటి ఇది ఉండాలని అమ్మవారి ఆశీస్సులతో కోరుకుంటున్నాం. జై వాసవి. ఈరోజు అల్పాహార కార్యక్రమం, లైవ్ పూరి కార్యక్రమం జరుగుతుంది. ఇక్కడ ప్రతి నెల అమావాస్య రోజు ఈ కార్యక్రమం ఉంటుంది. 10 నెలలుగా ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. ద్వారా దాతలు వస్తున్నారు, మరియు ఈ లేబర్ అడ్డా నుంచి కూడా పబ్లిక్ బాగానే వస్తున్నారు. దీనికి మంచి స్పందన వస్తుంది. దీన్ని ఇలాగే దాతల సహాయ సహకారంతో కొనసాగిస్తామని కోరుకుంటూ అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఉండాలని. జై వాసు. ప్రతి అమావాస్య రోజు అల్పాహార విందు రమేష్ గారు వాటర్ ప్లాంట్ దగ్గర ఘనంగా నిర్వహిస్తున్నారు. అందరూ సహకరిస్తున్నారు. జై వాసవి. ఇలానే ప్రతి నెల జరుగుతూనే ఉండాలి, విజయంగా జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అమ్మవారి ఆశీస్సులు అందరికీ కలగాలని కోరుకుంటున్నాను. జై నమో వాసవాంబాయై నమః. లక్ష్మీ రూపం గోవును కొలచి పూజించువారు గోబతులు కోబటోలు శ్రేష్ఠులు వారు. వాసవి కన్యక వందనం, వాసవి కన్యక మాత, వాసవి కన్యక మాత. గోబతుల మహాలక్ష్మీ దేవి వాసవాంబకు వందనం. మహాలక్ష్మి అంశము నీవేనమ్మా, వాసవి కన్యక ఏలుకు. వాసవి కన్యక మాత.
కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి విద్యల రాణి సకల కళావాణి వీరుపాక్షుని చిట్టి సోదరి వినయగూడ చారుశీల వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత సౌందర్య రాశి సుగుణాల రాశి సువర్ణలత వాసవాంబ ఆది పరాశక్తి ఆర్య మహాదేవి రూపు వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి సంగీత సామ్రాట్ శ్రీవాసవి వైశ్య గీత ప్రబోధిని వాసవి ఆత్మవిశ్వాసవి వాసవి కన్యక వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత విష్ణువర్ధనుని ఎదిరించి నిలిచి తల ఒక్కని వాసవి తల్లి ఆత్మగౌరవ నిలువెత్తు రూపం వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి స్థిత ప్రజ్ఞత త్యాగ నిరతిల కన్యక వాసవి పరమ పావని వాసవి కన్యక కుహారతులు వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత అహింస సత్యం ధర్మం త్యాగము మార్గం చూపింది విశ్వ వాసవి శాంతి దూత వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి
ఋషుల కాశీ వారణాసి వాసవి పుణ్య జన్మస్థలము వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత యోగ ఫలమున జన్మించినమ్మ వాసవి కన్యక పరమేశ్వరి వాసవి పార్వతి తేజవినమ్మ వాసవి దేవి వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కుసుమా సృష్టి పుత్రిక వాసవి కుసుమ కోమలి వాసవి శ్రేష్టమైన విశిష్ట పుత్రిక వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత పరమేశ్వరి అవతారం వాసవి కుసుమాప కూతురు వాసవి బంగారు బాలిక బంగారు వాసవి వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి విద్యల రాణి సకల కళావాణి వీరుపాక్షుని చిట్టి సోదరి వినయ గూఢ చారుశీల వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత సౌందర్య రాశి సుగుణాల రాశి సువర్ణలత వాసవాంబ ఆది పరాశక్తి ఆర్య మహాదేవి రూపు వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి కన్యకా పరమేశ్వరి సంగీత సామ్రాట్ శ్రీ వాసవి వైశ్య గీత ప్రబోధిని వాసవి ఆత్మవిశ్వాసమే వాసవి కన్యక వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత విష్ణువర్ధనుని ఎదిరించి నిలిచి తల ఒక్కని వాసవి తల్లి ఆత్మగౌరవ నిలువెత్తు రూపం వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత
కన్యకా మాత వాసవి కన్యకా మాత అహింసా సత్యం ధర్మం త్యాగము మార్గం చూపింది విశ్వ వాసవి శాంతి దూత వాసవి కన్యక వందనం వాసవి కన్యకా మాత వాసవి కన్యకా మాత नमो वासवाम्बायै नमः। जय आर्यवैश्य सेवा समिति श्री कृष्ण नगर
ప్రతి నెల అమావాస్య రోజున అల్పాహార వితరణ కార్యక్రమం 9 నెలలు పూర్తి చేసుకుని 10వ నెలలో అడుగుపెట్టాం. ఈ 10వ నెల ఈ కార్యక్రమం చాలా దిగ్విజయంగా బాగా జరిగింది. అందరి సహకారం వల్ల 8వ తారీఖు ఈరోజు మే నెల 2024 సంవత్సరం 10 నెలలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిన్నటి వరకు కూడా బాగా ఫుల్గా వర్షం వస్తుంది. రాత్రి 1 గంట వరకు కూడా కరెంటు లేదు. చాలా భయపడ్డాం ఈ ప్రోగ్రాం ఎలా జరుగుతుందో ఏంటో అని. కరెంటు లేకపోతే వర్షం వస్తుంటే ఎంత ఇబ్బంది అందరికీ తెలిసిన విషయమే. కానీ తెల్లవారేతలకి మన శ్రీ వాసవి కన్యకాపరి అమ్మవారు వర్షాన్ని ఆపేశారు. మా కోసం కరెంట్ ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పంపించారు. అమ్మవారికి మేమంతా రుణపడి ఉంటాం. అమ్మవారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం, దండం పెట్టుకుంటున్నాం, వేడుకుంటున్నాం. ఇలాగే ప్రతి నెల ఈ కార్యక్రమం బాగా దిగ్విజయంగా జరగాలని, అమ్మవారి ఆశీస్సులు ఉండాలని, ప్రతి నెల సహకరిస్తున్న మన ఆర్యవేశులకి, ఇతరితర వాళ్ళకి అమ్మవారి దీవెనలు ఎల్లవేళలా ఉండాలని, వాళ్ళ కుటుంబాలకు, కుటుంబీకులకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ, ఇలాగే ప్రతి నెల అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారిని దర్శించుకొని బాగా వచ్చి పాల్గొని మా సేటు మాకం రాఘవేంద్ర గోపాల్ గారి తమ్ముడు మాకం మల్లికార్జున గారి అన్నదమ్ములు ఈరోజు బాగా సహకరించారు, కోఆపరేట్ చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే అమ్మవారిని ఒకసారి చూస్తే చూడముచ్చటగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో. ఆ గాజులు కానీ, పూలమాలలు, 5 రూపాయల బిళ్ళలు, కాయిన్స్ మాల, అద్భుతంగా వచ్చింది అలంకరణ కూడా. అలాగే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో బాగా వచ్చారు. చాలా సంతోషం. ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది అమ్మవారి అలంకరణ చూడముచ్చటగా ఉన్నారు. దాన్ని పోయే ప్రతి ఒక్కరు భక్తులు వచ్చి దండం పెట్టుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని ప్రసాదం తీసుకొని తిని ఆనందంగా వెళ్తున్నారు. ఇక్కడ చూడొచ్చు ఎంత అద్భుతంగా వస్తున్నారు, ఎంత భక్తితో వస్తున్నారు. అందరూ చూస్తుంటే ప్రతి నెల ఇలాగే అమ్మవారు పంపించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారు. మా గురువు గారు రాజు గారు, మేము వీరు కొన్ని సంవత్సరాలు ట్రావెల్ చేసాం, సినిమా ఫీల్డ్లో పనిచేసాం. వాడి సేవలు కూడా ఈ రోజు అందినాయి. మీరు పాల్గొన్నారు రాజు గారు, థ్యాంక్ యూ. సుధాకర్ గారు మా స్నేహితుడు, ప్రతి నెల వీరి సహకారం సహాయం అందిస్తున్నారు. ఇప్పుడు 10 నెలల నుంచి అందించారు. ఇంకా వీరికి బలం చేకూరాలి, ఇలాగే అందించాలని కోరుకుంటున్నాను. వీరి సహకారం కూడా ఉండాలి. వీరికి కూడా ఎల్లవేళ అమ్మవారి ఆశీర్వాదాలను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సుధాకర్ గారు. అలాగే సినీ ఆర్టిస్ట్ పెద్దలు ప్రతి నెల వచ్చి ఈ కార్యక్రమానికి సేవలు అందిస్తున్నారు. వీరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎల్లవేళ ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ రాజు గారు, చాలా సంతోషం. అలాగే అదో ఈ లైవ్ పూరి టీం మొత్తానికి అధినేత మధు గారు హోటల్ మెయింటెనెన్స్ చేస్తున్నారు. మనం అడిగిన వెంటనే కాదనకుండా లక్ష్మీ టిఫిన్ సెంటర్, శ్రీకృష్ణానగర్, మనం అడిగిన వెంటనే కాదనకుండా మీరు ఈ కార్యక్రమానికి మనకు ముందుకు వచ్చి ఇబ్బంది లేకుండా మంచిగా పూరి కూడా షేప్ ఎంత బాగుందో చూడండి. తినాలనిపిస్తుంది. కూర కూడా బాగా రుచిగా ఉంది. తిన్న వాళ్ళందరూ చాలా బాగుంది అంటున్నారు. ఇంత మంచిగా మనకు సహకరించి పనిచేసి పెట్టిన మధు గారికి థ్యాంక్స్, కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. అమ్మవారు ఇస్తున్నారు. కాశీ గారి సేవలు కూడా మరువలేనిది. కాశీ గారికి కూడా అమ్మవారు ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ పర్సనల్ కృతజ్ఞతలు తెలియజేసిన కాశీ గారు థ్యాంక్ యూ. ఇప్పటి వరకు సహకరించిన ప్రతి ఒక్కరికి T6 టీవీ న్యూస్ యాజమాన్యం, కొంపల్లి సత్యనారాయణ గారికి, అలాగే వాళ్ళ టీంకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఇంకా ప్రతి ఒక్కరు భక్తులు వచ్చిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా.
చాలా మంది ఎక్కడెక్కడి నుంచో వచ్చారు. మన వాళ్ళు, మన టీం వాళ్ళు, ఆ, మన ఆర్యవేశులు, ఇతర వాళ్ళు ఎంతో మంది వస్తున్నారు. చిత్తల బస్తీ నుంచి వచ్చారు, బోరబండి నుంచి వచ్చారు, రేమతనగర్ నుంచి వచ్చారు, మోతీనగర్ నుంచి వచ్చారు. చాలా సంతోషం. కృష్ణనగర్ లో ఎలాగో మన వాళ్ళందరూ వస్తున్నారు, ఇతర వాళ్ళు వస్తున్నారు. ఇలాగే ప్రతి నెల అందరూ వచ్చి పాల్గొని ఈ కార్యక్రమం జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ, ఇంకా ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని కోరుకుంటూ, అలాగే శ్యామ్ కిరాణా షాప్, శ్యామ్ బాయ్ మా ఫ్రెండ్ ఫుల్ సహకారం అందిస్తున్నారు. ఈ ఇల్లు వారిదే, ఈ ప్లేస్ అంతా వారిదే, వాడుకోమని ఇచ్చేశారు. ఇంత సహకరించిన ఈ శ్యాంబాయికి మన అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళ్ళాలని కోరుకుంటూ, వీళ్ళ కుటుంబ సభ్యులకి అమ్మవారి ఆశీస్సులు ఎల్లవెళ్ళాలని కోరుకుంటూ నేను పర్సనల్ కృతజ్ఞతలు తెలియజేసుకున్నా. థ్యాంక్ యూ శ్యాంబాయ్, థ్యాంక్ యూ, ధన్యవాదం. అందరూ బాగా సహకరిస్తున్నారు. ఈ సహకారాన్ని మరువలేనిది. ఇంకా మన పేర్లు చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. పేరున సహకరించిన వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరొకసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అమ్మవారి ఆశీస్సులు అందరికీ ఎల్లవేళ ఉండాలని, అందరూ బాగుండాలని, యావత్ జీవరాశులు బాగుండాలని, యావత్ కుటుంబాలు బాగుండాలని, ప్రజలందరూ బాగుండాలని, అమ్మవారి దీవెనలు ఉండాలని పూజ చేసాం. అలాగే మళ్ళీ వచ్చే నెల కూడా ఇలాగే అందరూ పాల్గొని జయప్రదం చేస్తారని కోరుకుంటున్నా. అందరూ రావాలని కోరుకుంటున్నా. అందరూ ఆరోగ్యాలు బాగుండాలని కోరుకుంటున్నా. అందరూ ధనం చేకూరాలని కోరుకుంటున్నా. ఇకపోతే ఈ కార్యక్రమం ఇంత బాగా జరిగినందుకు జరిగించిన అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై వాసవి, జై ఆర్యవేశ, జై సేవా సమితి.